దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి అటవీ శాఖదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 15,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజాం సాలార్జంగ్ మిరాలం వారసులమని చెప్పుకుంటూ సుమారు 260 మందికి పైగా వ్యక్తులు ఈ భూమిపై యాజమాన్య హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ వివాదంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, వనస్థలిపురంలో అత్యంత ఖరీదైన ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా రాయలు కొట్టేయాలని చూశారు. కానీ ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పోరాడి ఈ ల్యాండ్ని అంతా కూడా ఇప్పుడు కాపాడుకున్న పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఇదే ల్యాండ్ దాదాపు 102 ఎకరాలకు సంబంధించిన వివాదం గత 20 సంవత్సరాలుగా నడుస్తుంది. 9 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది. తాజాగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండే అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆ ఫారెస్ట్కి సంబంధించిన బోర్డ్స్ దాటి ల్యాండ్ కాపాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది నిజాం వారసులం, సాలార్జంగ్ వారసులం, మిరాలం వారసులం అని చెప్పేసి కూడా 260 మంది వరకు కూడా ఈ 102 ఎకరాల భూమిని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో మళ్ళీ ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పోరాడడం జరిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇది ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. దాదాపు అత్యంత ఖరీదైన ల్యాండు, హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, అడవులను కాపాడాలని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తుంది. ప్రభుత్వాలు కూడా ఉన్న అడవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వనస్థలిపురం బిఎన్ రెడ్డి నుంచి సాహెబ్నగర్ వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లో కొంత భాగాన్ని కబ్జా చేసి తమదాని ప్రయత్నం చేశారు. కానీ ఫారెస్ట్ అధికారులు గతంలో నుంచి కూడా ల్యాండ్ అంతా కూడా కాపాడుకుంటూ రావడం జరిగింది. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఫారెస్ట్ అధికారులు గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ని కాపాడారు. ఇప్పుడు ఫారెస్టే స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఇదంతా ఫారెస్ట్గానే ఉంది, దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పేసి కూడా స్థానికులు కోరడం జరిగింది. ఎందుకంటే మొత్తం కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి నగరంలో ఇలాంటి చిన్న చిన్న రిజర్వ్ ఫారెస్ట్లు ఉండకుంటే చాలా కష్టాలు వస్తాయి హైదరాబాద్కి అని చెప్పేసి కూడా ఇప్పటికే విపరీతమైన పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇటు హరిణి వనస్థలి, అదేవిధంగా ఇటు బిఎన్ రెడ్డి వనస్థలిపురం సైడ్ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వారసులమని చెప్తున్నారో వారికి ఇక్కడ ఎలాంటి హక్కు లేదు, ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన అటవీ భూమి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 15,000 కోట్ల విలువైన ఈ భూమిని ఆల్రెడీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ లొకేషన్ అంతా కూడా ఫారెస్ట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.